అండ్ ఇంకొకటేంటంటే, నేను ప్రెగ్నెన్సీది పెట్టినప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నారు, ఇది కూడా పెట్టాలా? ఇది కూడా అవసరమా? అని చెప్పేసి. నేను 3 మంత్స్ వచ్చినప్పుడు, 4 మంత్స్ వచ్చినప్పుడు వాళ్ళు కన్సీవ్ అయిన విషయం వాళ్ళకి కూడా తెలియలేదు. లోపల బేబీకి హార్ట్ బీట్ అనేది కరెక్ట్‌గా లేదంట. సో, ప్రెగ్నెన్సీలో చాలా మందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయండి. చాలా కష్టంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. నెగె పాజిటివ్ కంటే నెగెటివ్‌నే ఎక్కువగా ఉంటదనమాట. అందుకనే నేను ఫస్ట్ తీయాలని అనుకోలేదు. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవ్యస్ వరల్డ్. సో, ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ చాలామంది నాకైతే సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట 1K వరకు. సో, సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఎవరు కరెక్ట్గా వీడియోస్ అయితే చూడట్లేదు. ప్లీజ్ నేను పెట్టే వీడియోస్ అయితే చూడండి. నేను అండ్ కరెక్ట్ టైం కూడా నేను వీడియోస్ అప్లోడ్ చేయలేకపోతున్నాను అనమాట. సో, నా మిస్టేక్ కూడా ఉంది. అండ్ నేను పెట్టిన వీడియోస్కి మాత్రం ప్లీజ్ ఖచ్చితంగా మీరు చూస్తారనుకుంటున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నన్ను. అండ్ ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే మీరు తమ్ముళ్ళు చూసే ఉంటారు కదా. అండ్ నేను నా లాస్ట్ వీడియోలో కూడా ప్రెగ్నెన్సీ గురించి, సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం నేను పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనే వ్లాగ్ అనేది పెట్టానమాట. అండ్ ఇంకొంతమంది ఆ వీడియో పెట్టినందుకు ఎందుకు అని కొంతమంది అన్నారనమాట. నేను ఎందుకు ఫస్ట్ పెట్టాలి అని అనుకున్నాను అని అంటే, యాక్చువల్గా అయితే పెట్టాలని అనుకోలేదు ఫస్ట్. కానీ తర్వాతకి నాకే సిమ్టమ్స్ అనేవి చాలా డిఫరెంట్గా వచ్చాయన్నమాట. ఫస్ట్ ప్రెగ్నెన్సీకి సెకండ్ ప్రెగ్నెన్సీకి సిమ్టమ్స్ అనేవి ఒకేలా ఉండవు. ఫస్ట్ దానికి సెకండ్ దానికి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ అందరికీ కూడా ఒకేలా ఉండవు అనమాట. అందరికీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి. అండ్ ఆ కారణం వల్ల నేను నా ప్రెగ్నెన్సీ జర్నీ గురించి పెట్టాలి అని కంటిన్యూగా పెట్టాలని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అండ్ ఈ వీడియో కూడా చేయాలా, అవసరమా అని కొంతమంది అనుకుంటే మాత్రం తెలియని వాళ్ళకి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. సో, సిమ్టమ్స్ అనేవి మనకి తెలియకుండానే వస్తున్నాయి. సో, తెలియకపోవడం వల్ల కూడా లోపల ఉన్న బేబీకి కూడా ఏదైనా ఎఫెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీయాలని అనుకుంటున్నాను. ప్లీజ్ మీరు ఈ వీడియోనైతే ఫుల్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. అండ్ వీడియోకి కొంచెం లైక్ కానీ, షేర్ కానీ చేస్తే నాకు కూడా చాలా చాలా బాగుంటుంది. అండ్ కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ప్రెగ్నెన్సీది పెట్టినప్పుడు కూడా కొంతమంది అనుకుంటున్నారు, ఇది కూడా పెట్టాలా? ఇది కూడా అవసరమా? అని చెప్పేసి. నేను ఎందుకు పెట్టాలి అని అనుకుంటున్నాను అంటే, నేను చూశాను కొంతమందిని. ఎందుకంటే 3 మంత్స్ వచ్చినప్పుడు, 4 మంత్స్ వచ్చినప్పుడు వాళ్ళు కన్సీవ్ అయిన విషయం వాళ్ళకి కూడా తెలియలేదు. వాళ్ళు కూడా చూసుకోలేదనమాట. అలా చూసుకోకపోవడం వల్ల లోపల బేబీకి హార్ట్ బీట్ అనేది కరెక్ట్‌గా లేదంట. సో, కొంతమందికి అలా జరుగుతుంది. అండ్ కొంతమందికి తెలియట్లేదు. సో, ఇలాగా సింప్టమ్స్ ఉన్న వాళ్ళకైతే ఇలాంటి వీడియోస్ అనేవి చాలా చాలా యూజ్ అవుతాయి. అండ్ ఇంకా యూట్యూబ్‌లో నేనే కాదు, చాలామంది ప్రెగ్నెన్సీ గురించి వాళ్ళు వ్లాగ్స్ చేస్తున్నారు. అలా వ్లాగ్స్ చేయడం తప్పేం కాదు ప్రెగ్నెన్సీ గురించి. ఎందుకంటే ఈ ప్రెగ్నెన్సీలో చాలామందికి చాలా డౌట్స్ వస్తూ ఉంటాయన్నమాట. చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వాళ్ళు ఏం తినలేరు. చాలా కష్టంగా ఉంటుంది, నీరసంగా ఉంటుంది. కొంతమందికి వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇలా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి ప్రెగ్నెన్సీలో ఆడవాళ్ళకి. సో, ఆడవాళ్ళకి వాళ్ళు ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఏం తినాలి, ఏం తినొద్దు, వాళ్ళకి ఎలా ఉంటుంది, సో వాళ్ళకి నీరసంగా ఉందా, సో వీళ్ళు నీరసంగా ఉంటే ఏం తినాలి, ఏం తినొద్దు అని కొన్ని కొన్ని వీడియోస్ల ద్వారా తెలియని వాళ్ళకి తెలుస్తున్నాయి అన్నమాట. సో, అలా ప్రెగ్నెన్సీ గురించి, జర్నీ గురించి చెప్పడం తప్పేమీ కాదు. అండ్ చాలామంది కూడా పెడుతున్నారు. సో, వాటి వల్ల వేరే వాళ్ళకి కూడా చాలా బాగా యూజ్ అవుతున్నాయి. అండ్ కొంతమంది కూడా పిల్లలు లేని వాళ్ళకి కూడా, మాకు కూడా పీసీఓడి ఉందక్క, మాకు కూడా పిల్లలు కావాలి అని ఇలా చాలామంది అయితే పాపం ఆహ్, అడుగుతున్నారు కొంతమంది అయితే. సో, అలాంటి వాళ్ళకి ప్రాబ్లమ్ ఉంటాయి. సో, ప్రెగ్నెన్సీ గురించి చెప్తే తప్పేమీ కాదు. అందరి లైఫ్‌లో ఒకేలాగా ఉండదు. అండ్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ముఖ్యమైన విషయం అమ్మాయిలకైతే. ఆడవాళ్ళకి అదొక గొప్ప వరం తల్లి అవ్వడం అనేది. సో, అందుకనే వీడియోస్ అయితే నేను చేయాలనుకున్నాను, చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను చెయ్యాలనుకోలేదు. ఎందుకంటే చేస్తే ప్రెగ్నెన్సీ గురించి ఇలా వ్లాగ్స్ చేస్తే ఏమనుకుంటారో ఏంటో, నెగె పాజిటివ్ కంటే నెగెటివ్‌నే ఎక్కువగా ఉంటదనమాట. అందుకనే నేను ఫస్ట్ తీయాలని అనుకోలేదు. కానీ తర్వాతకి నేను కొన్ని ఇన్సిడెంట్స్ చూసాననమాట. సో, అమ్మో! ప్రెగ్నెన్సీ
తెలియకపోతే ఇంత ప్రాబ్లమ్ ఉంటుందా? పాపం ఇంత బాధపడతారా? తెలియకపోతే మనం తెలిసేటట్టు చేయాలి. మన వల్ల ఒకరికి ఇద్దరికి హెల్ప్ అయినా బావుంటుంది కదా! ఆ ఉద్దేశంతో ఇంకా వ్లాగ్‌లోకొచ్చేస్తే నా సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలి అనంటే, నాకసలు అంటే ఇది ప్రెగ్నెన్సీ అవుతుంది అని నేనైతే అనుకోలేదనమాట. నేను తిరుగుతున్నాను మంచిగా అటు ఇటు ఉన్నాను. కానీ ఒక దగ్గరికైతే వెళ్ళాల్సొచ్చింది. నేను ఒక టెంపుల్‌కైతే వెళ్ళాననమాట. సో, టెంపుల్ జర్నీ చేసొచ్చే నైట్ అయితే బాగా స్టమక్ పెయిన్ వచ్చేసింది నాకు. స్టమక్ పెయిన్ వస్తే మామూలుగా ఇక అంత పట్టించుకోలేదు నేను. మార్నింగ్ నుంచి ఏం తినలేదు కదా! టెంపుల్‌కెళ్ళాను. అందుకే కడుపు నొప్పి లేస్తుందని అనుకున్నా. కానీ తర్వాతకి నెక్స్ట్ డే నుంచి బేవులనేవి స్టార్ట్ అయిపోయాయన్నమాట. బేవులంటే మీ అందరికీ తెలుస్తాయి కదా! సో, అన్నం అరగకపోయినా, కడుపులో ఏదైనా గ్యాస్ ఉన్నా కానీ బేవులనేవి వస్తూ ఉంటాయన్నమాట. అండ్ మనం అల్సర్ వాళ్ళకి కూడా బేవులనేవి వస్తూ ఉంటాయి కదా! సో, అలాగా బాగా బేవులొస్తూ ఉంటే నేనేం చేశా, ఇక్కడ మా ఊర్లో డాక్టర్ ఉంటాడనమాట. ఆయన దగ్గరికెళ్ళి "ఏమైందమ్మా?" అంటే, "ఇట్లా బేవులొస్తున్నాయి బాగా" అని చెప్పా. చెప్తే ఆయన "గ్యాసే అమ్మా అంతకుమించి ఇంకేం లేదు" అని చెప్పాడు. సో, అందుకని చెప్పి నేను గ్యాసే కావచ్చు అనుకోని నేను టాబ్లెట్స్ అయితే వేసుకున్నాననమాట. టాబ్లెట్స్ వేసుకున్నా కానీ ఓకే. బేవులయితే తగ్గిపోయాయి. బేవులు తగ్గిపోయిన తర్వాత కూడా బాగా నీరసం అయిపోయానమాట అసలు. చాలా అంటే చాలా నీరసం వచ్చేసింది. అసలు లేవలేకపోతున్నాను. ఏమి తినబుద్ధి అవ్వట్లేదు. ఇక నా పని పడుకోవడమే. ఇదే ఇలాగే అయిపోయిందనమాట. ఒక 1 మంత్ వరకు. సో, నాకెందుకో ఒక డౌట్ వచ్చేసింది. బాగా నీరసం వస్తుంది కదా! అండ్ బేవులు కూడా తగ్గట్లేదు. వేసుకున్నా కానీ మళ్ళీ అలాగే వస్తుంది. మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్ అవుతుందేమో అని చెప్పేసి నేను మళ్ళీ ఇంకా టెస్ట్ చేసుకోవాలని అనుకున్నాననమాట. సో, టెస్ట్ చేసుకున్న తర్వాతకి తెలిసింది ఐయామ్ కన్సీవ్ అని చెప్పేసి. అలాగా నాకు బేవులనేవి వస్తే కూడా ప్రెగ్నెన్సీ అవుతుందని నాకు అప్పటిదాకా తెలీదనమాట. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి వామిటింగ్స్ అవ్వడము, నీరసంగా ఉండటము ఇలా ఉంటుంది కదా! ఇగ నాకు అసలు బేవుల వల్ల కూడా ప్రెగ్నెన్సీ ఇలా కూడా సింప్టమ్స్ ఉంటాయని అనిపించిందనమాట. అందుకని చెప్పి నేను ఆహ్, ఈ వ్లాగ్ అయితే తీయాలనుకున్నాను. సో, బేవులనేవిటి రావడం వల్ల అరగకపోవడం, బాగా బేవులు రావడము, నీరసంగా ఉండటం. సో, ఇది కూడా ప్రెగ్నెన్సీలో ఒక సింప్టమే. ఇది కూడా ఒక భాగమే. ఎవరికైనా సెకండ్ ప్రెగ్నెన్సీలో ఇలా బేవులు రావడం కానీ, ఇలా నీరసంగా ఉండటం మాత్రం ఒకసారైతే మీరు చెక్ చేసుకోండి. అనవసరంగా బేవులే కదా నీరసంగా ఉంది, అన్నం అరగలేదేమో అనుకోని టాబ్లెట్స్ అయితే మీరు వేసుకోకండి. అండ్ ఆ తర్వాతకి నేను హాస్పిటల్‌కైతే వెళ్ళడం జరిగింది. నేను గవర్నమెంట్ హాస్పిటల్‌కైతే వెళ్ళాను ఫస్ట్. సో, ఆ తర్వాత టెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అక్కడ టెస్ట్ చేశారనమాట. సో, టెస్ట్ చేయడం వల్ల కన్ఫర్మ్ అయింది అక్కడ కూడా. 7 వీక్స్ 3 డేస్ అప్పటికి. ఇంకా ఆ తర్వాతకి నేను ప్రైవేట్ హాస్పిటల్‌కైతే వెళ్ళాను. సో, ఆమె వెళ్ళినప్పుడు అక్కడ నార్మల్‌గా స్కాన్ చెక్ చేసింది. ఆ తర్వాతకి నాకు ఎన్‌టీ స్కాన్ రాసిందనమాట. సో, ఆ ఎన్‌టీ స్కాన్‌లో ఏమొచ్చింది, ఆ ఎన్‌టీ స్కాన్‌కి కూడా ఎంతవుతుంది అనేది కూడా నేను మీకు నెక్స్ట్ వ్లాగ్‌లో చెప్తాననమాట. అండ్ ఈ వ్లాగ్ ఇక్కడి వరకే. బాగా లెంతీ అయినా కానీ ఎవరు సరిగ్గా చూడట్లేదు. సో, నేనిప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వరకైతే నేను కరెక్ట్ అనే అనుకుంటున్నాను. నాకు జరిగింది నాకైతే ఇలా జరిగిందనమాట. సో, అందరికి ఇలాగే జరుగుతుందని తెలీదు. ఒకవేళ ఇలాగే బేవులు రావడము, కడుపు నొప్పి లేవడము, నీరసంగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు హాస్పిటల్‌కి వెళ్ళి టెస్ట్ అయితే చేసుకోండి. చేసుకుంటే మాత్రం ఒకవేళ పాజిటివ్ అయితే అవ్వొచ్చనమాట.